హాయ్ అండి, నేను మీ అంజలి కీసరా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. రోజు వీడియో అయితే నేను మల్టీగ్రెయిన్ దోశ పిండినండి. నేను దోశకి ఇడ్లీకి ఒకసారి అయితే గ్రైండర్ వేసుకుంటాను. అయితే నేను దోశ పిండిలో ఏమేమి నానబెట్టుకొని వేసుకుంటానో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. నేను దోశ పిండిలో అయితే బియ్యం నానబెట్టుకునేటప్పుడు 2 గ్లాసులు బియ్యం అయితే 1 గ్లాసు మినపప్పు, అలాగే 1 గ్లాసు జొన్నలు, అలాగే 1 గ్లాసు రాగులు తీసుకుంటానండి. అలాగే 1 గ్లాసు సద్దలు కూడా నానబెట్టుకుంటాను దోశ పిండికైతే. ఈ దోశల్లో అయితే మళ్ళీ పెసరపప్పు అయితే వేయనండి, పెసలు కానీ పెసరపప్పు కానీ, ఎందుకంటే మళ్ళీ అది పెసర దోశ అనేది సపరేట్ కదా. అందుకని నేను జొన్నలు, రాగులు, సద్దలు, మినపప్పు, బియ్యము ఇవి మాత్రమే నానబెట్టుకుంటానండి. ఇడ్లీ పిండి, దోశ పిండి కనుక ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, టక్ మార్నింగ్ మనకి టిఫిన్స్కి, బ్రేక్ఫాస్ట్కి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందండి.